మెగాస్టార్ మన చిరంజీవి ఆల్రెడీ సంక్రాంతికి వచ్చి చాలా పెద్ద హిట్ ఇచ్చారు ఇండస్ట్రీకి. అనిల్ రావుపూడి మనశంకర్ వరప్రసాద్ సినిమాతో పాత చిరుని చూపించి ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు. ఇక ఇప్పుడు బాబీ కొల్లి సినిమా చేస్తున్నారు చిరు. ఈ సినిమా కూడా ఎంతో దూరంలో లేదు, నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ రెండు సినిమాల కంటే ముందే షూటింగ్ అయిపోయిన విశ్వంబర రిలీజ్ డేట్ మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ సినిమా ఖచ్చితంగా ఈ ఇయరే ఉంటుందని చెప్తున్నారు. మరి విశ్వంబరకి ఉన్న ఆప్షన్స్ చూద్దామా? మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ ఫ్యాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అనుకోని కారణాలతో సినిమా రిలీజ్ పదే పదే వాయిదా పడుతూ రావడంతో ఆ అంచనాల ప్రభావం కొంత తగ్గిందనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. దాదాపు 2 ఏళ్లకు పైగా ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉండడంతో ఇప్పుడు విడుదల విషయంలో చిత్ర బృందం మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని సమాచారం. సినిమా విడుదల ఆలస్యం కావడం వల్ల ప్రేక్షకుల్లో మొదట కనిపించిన ఉత్సాహాన్ని మళ్లీ తీసుకురావడం ఇప్పుడు చిత్ర బృందానికి పెద్ద సవాల్గా మారింది. అందుకే రిలీజ్ కు ముందు భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం పోస్టర్లు, టీజర్లు మాత్రమే కాకుండా వరుస ప్రమోషనల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రత్యేక కార్యక్రమాలతో సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనే ప్రణాళికలో ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ప్రమోషన్ల విషయంలో చిరంజీవి కూడా ప్రత్యేకంగా సమయం కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా తన సినిమాల ప్రచారంలో పాల్గొనే చిరంజీవి ఈసారి మాత్రం మరింత చురుకుగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తుంది. సినిమా గురించి ప్రేక్షకుల్లో మళ్లీ భారీ స్థాయిలో చర్చ మొదలయ్యేలా అన్ని కార్యక్రమాలను దగ్గరుండి పరిశీలించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం సినిమా రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన లేకపోయినా చిత్ర బృందం దసరా సీజన్ ను లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దసరా పండుగ సమయంలో కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తారు. సెలవులు కూడా ఉండడంతో ఆ సమయంలో రిలీజ్ అయ్యే సినిమాలకు మంచి వసూలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే విశ్వంబరను కూడా అదే సీజన్లో రిలీజ్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రణాళికకు మరో పెద్ద సవాల్ కూడా ఎదురవుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమా అక్టోబర్ 15న విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అదే సమయంలో విశ్వంబర రిలీజ్ అయితే 2 భారీ సినిమాల మధ్య పోటీ తప్పదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఈ పోటీ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. రజనీకాంత్ సినిమాలకు అక్కడ ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సమయంలో విశ్వంబరకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకడం కష్టమవుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేరళలో కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కర్ణాటకలో పరిస్థితి కొంత భిన్నంగా ఉన్నప్పటికీ అక్కడ కూడా పెద్ద సినిమాలు ఒకేసారి వస్తే స్క్రీన్ల పంపిణీపై ప్రభావం పడుతుంది. దీంతో వసూళ్లపై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చిరంజీవికి ఉన్న అభిమాన బలం వల్ల థియేటర్ల విషయంలో పెద్ద సమస్య ఉండకపోవచ్చు. కానీ రజనీకాంత్ జైలర్ మొదటి భాగానికి తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది. అందువల్ల రెండో భాగంపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగానే ఉంది. జైలర్ మొదటి భాగం తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లను సాధించింది. ఆ సినిమా సక్సెస్ తో రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. అందుకే 2 సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అయితే ప్రేక్షకుల దృష్టి 2 సినిమాలపై ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది 2 సినిమాల కలెక్షన్లపై కూడా ప్రభావం చూపే అవకాశాన్ని కొట్టి పారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిలో పోటీని తప్పించుకోవాలంటే రిలీజ్ డేట్ ని ముందుకు తీసుకురావాలా అనే ఆలోచన కూడా చిత్ర బృందంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారని సమాచారం. అయితే అక్కడ కూడా మరో సమస్య ఎదురవుతుంది. వెంకటేష్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం చిత్రం ఇప్పటికే అక్టోబర్ 2 విడుదల తేదీని ఖరారు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కుటుంబ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఒకవేళ విశ్వంబర కూడా అదే సమయంలో రిలీజ్ అయితే 2 తెలుగు సినిమాలు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వెంకటేష్ సినిమాలకు కుటుంబ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. ఒకవేళ ఆదర్శ కుటుంబం మంచి టాక్ తెచ్చుకుంటే కనీసం 2 లేదా 3 వారాల పాటు థియేటర్లలో బలంగా కొనసాగే అవకాశం ఉంటుంది.
అలాంటి సమయంలో విశ్వంబర విడుదలైతే సినిమా బాగున్నప్పటికీ థియేటర్ల సంఖ్య, వసూళ్ల పంపిణీ వంటి అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కారణాల వల్ల అక్టోబర్ 3వ వారంలో విడుదల చేయడం కూడా ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. అయితే అప్పటికి విజయదశమి సెలవులు ముగిసిపోతాయి. పండుగ సీజన్లో వచ్చే అదనపు కలెక్షన్ల అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏ తేదీని ఎంచుకోవాలనే విషయంలో చిత్ర బృందం పూర్తిగా లెక్కలు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని చూస్తుందని తెలుస్తోంది. ఇక సినిమా పనుల విషయానికి వస్తే ముందుగా పూర్తి చేసిన ఫైనల్ వర్షన్ ను చిరంజీవి స్వయంగా చూసిన తర్వాతే రిలీజ్ డేట్ పై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. సినిమా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఆయన భావిస్తున్నారని సమాచారం. అన్ని విభాగాల పనులు పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే రిలీజ్ డేట్ ని ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు బాబీతో చేస్తున్న కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ కారణంగా విశ్వంబరకు సంబంధించిన తుది సమావేశాలకు ఇంకా సమయం కేటాయించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త్వరలోనే ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విశ్వంబర విజువల్ ఎఫెక్ట్స్ పై పలు మార్పులు చేసినట్లు సమాచారం. ప్రారంభ దశలో వచ్చిన ఫీడ్బ్యాక్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలక సన్నివేశాలను మెరుగుపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యతను మరింత పెంచేందుకు అదనపు సమయం కేటాయించినట్లు తెలుస్తుంది. తాజా అవుట్పుట్ పై చిత్ర బృందం సంతృప్తిగా ఉందని కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో తేదీ ఆగస్టు 22. ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్లు రిలీజ్ చేయడం ఆనవాయితీగా మారింది. ఈసారి కూడా దర్శకుడు బాబీతో చేస్తున్న కొత్త సినిమా గురించి ప్రత్యేక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే అదే సమయంలో విశ్వంబర గురించి కూడా ఏదైనా స్పష్టత వస్తే అభిమానుల్లో మరింత ఆనందం కనిపించే అవకాశం ఉంది. కనీసం అధికారిక విడుదల తేదీని ప్రకటించినా అభిమానులకు పెద్ద ఊరట లభిస్తుంది. చాలా కాలంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానులు ఇక ఆలస్యం లేకుండా స్పష్టమైన అప్డేట్ రావాలని కోరుకుంటున్నారు.